క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు వందనములు 2025వ సంవత్సరపు శుభాకాంక్షలను తెలియజేయుచు ఉన్నాను. గత సంవత్సరమంతయు దేవుని వాక్యాన్ని వింటూ మా కొరకు ప్రార్థించుచున్న వారందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేయచ్చు ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమం నిమిత్తమై ఆయా సమయములయందు తమ సామర్థ్యం కొలది చేతులు చాపిన దేవుని పిల్లలైన మీ అందరికీ నా నిండు కృతజ్ఞతలు తెలియజేయచ్చు ఉన్నాను. మీరు చేసిన దానికి ప్రత్యుపకారం ప్రభువు మీకు అనుగ్రహించునుగాక. ప్రభువు మిమ్మను ప్రేరేపిస్తే, మీకు ఆ సామర్థ్యాన్ని ఆయన అనుగ్రహిస్తే దేవుని పరిచర్యను ప్రోత్సహించుటను మరువవద్దని మనవి. దేవుని వాక్యములో నుండి మనము యాకోబు పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా 2వ అధ్యాయంలో ఉన్నాము. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం మన ధ్యాన భాగము యొక్క ప్రారంభం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? అట్టి విశ్వాసము అతన్ని రక్షింపగలదా? ఇది ప్రశ్న. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? విశ్వాసము క్రియలలో కనిపించాలి అని కదా దేవుని వాక్యం మనకు చెప్పేటువంటి సంగతి. విశ్వాసం అన్నటువంటిది కనిపించని భక్తి విషయం. అది తనకు మాత్రమే తెలిసినటువంటి సంగతి. అది తనలో ఉన్నది అని అనిపించుకుంటే మౌనంగా ఉండదు. విశ్వాసము క్రియలకు పూనుకుంటుంది. విశ్వాసము కార్యమును ప్రారంభం చేస్తుంది. విశ్వాసము మౌనముగా ఉండేటువంటి ఒక మూగ విషయము కాదు. విశ్వాసము తనను తాను ప్రత్యక్షపరచుకుంటుంది. విశ్వాసము క్రియల ద్వారా రుజువు చేసుకుంటుంది. కాబట్టి క్రియలు లేకుండా విశ్వాసము ఉందంటే ఉపయోగమేముంది? అట్టి విశ్వాసము అతన్ని రక్షింపగలదా? కాబట్టి క్రియలు లేని విశ్వాసము వ్యక్తిని రక్షించలేదు అనేటువంటి విషయము దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. అంటే క్రియలు లేనటువంటి విశ్వాసము విశ్వాసమే కాదు అని అర్థం. మనిషిగా ఉన్నప్పటికీ కూడా ఒక వ్యక్తిలో ఎలాగున ప్రాణం ఉండదో రెండు కూడా సమానమే కదా. ఒక శవం ఏమిటి అనంటే అది కూడా ప్రాణము కోల్పోయిన అసలు మనిషి. ఒక విగ్రహం ఏమిటి అనంటే కుళ్ళిపోనటువంటి ఒక శవం. శవం ఏమిటి అంటే కుళ్ళిపోయేటువంటి దేహం. ఇక అంతే, తేడా ఏమీ లేదు. ప్రియులారా, విశ్వాసం అన్నటువంటిది ఒక మనిషిని రక్షింపగలగాలి. విశ్వాసం సదరు వ్యక్తికి ప్రయోజనకరంగా ఉండాలి. భక్తి విషయంలో విశ్వాసం సదరు వ్యక్తి సజీవుడు అనేటువంటి విషయాన్ని విశ్వాసము రుజువు చేయాలి. అట్లు కాకపోతే విశ్వాసము ఉందని ఎలాగో చెప్పగలము? యాకోబు క్లియర్ చేస్తూ ఉన్నాడు. ఏ వ్యక్తి అయినా సరే నేను విశ్వాసం కలవాడను అని చెప్పుకున్నట్లయితే ఆ వ్యక్తి విశ్వాస సంబంధమైన క్రియలను కనబరచాలి.
అట్లు విశ్వాస సంబంధమైన క్రియలను కనబరచని ఎడల అతడు రక్షణ పొందినవాడే కాదు అని అన్నాడు. ఏకంగా ఆ కంక్లూజన్ ముగింపునకు తీసుకొని వచ్చాడు. కాబట్టి మనము గ్రహించవలసిన సత్యం ఏమిటంటే, నాకు విశ్వాసం ఉంది అని చెప్పుకొనటం మాత్రమే కాదు. ఎందుకంటే విశ్వాసం ఎప్పుడు కూడా తనను గూర్చి చెప్పుకోదు, బయలుపరుచుకోవడం తప్ప. విశ్వాసం ఎప్పుడు కూడా మాట్లాడదు, క్రియల ద్వారా మాట్లాడడం తప్ప. గనుక మనం జ్ఞాపకం చేసుకుందాం. దైవ గ్రంథంలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనాన్ని చూడగా హెబేలు గూర్చి దేవుని వాక్యం చెబుతూ ఉంది. అతడు విశ్వాసము కలిగిన వాడై శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను అని దైవ గ్రంథం చెబుతుంది. విశ్వాసమును బట్టి అతడు నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి పొంది, వినండి, హేబేలు ఏం క్రియలను కనపరిచాడు అని అనగా, అతడు కనబరిచిన క్రియ ఆదికాండము 4వ అధ్యాయం చెబుతుంది. దేవునికి బలి అర్పించడానికి తన మందలో క్రొవ్విన వాటిని తీసుకొని వచ్చాడు. అతడు విశ్వాసము కలిగిన వాడు కాబట్టి దేవుడు అతని అర్పణను అంగీకరించాడు. కయ్యను కూడా తీసుకొని వచ్చాడు, విశ్వాసం లేని అర్పణ. ఇదేమిటి అనంటే, ఒక మనిషి విశ్వాసము లేకపోయిన క్రియలను జరిగిస్తాడు, ఒక మనిషి విశ్వాసము మరియు క్రియలను కలిగి ఉంటాడు అని ఈ ఇద్దరు మనకు రుజువు చేస్తూ ఉన్నారు. సంగతి అర్థమైంది కదూ. ఒక వ్యక్తి విశ్వాసము మరియు క్రియలను కలిగి ఉన్నాడు, ఒక వ్యక్తి కేవలం క్రియలను మాత్రమే కలిగి ఉన్నాడు, విశ్వాసం లేదు. దేవుడికి కావలసింది విశ్వాసము మరియు క్రియలు కలిగినటువంటి జీవితం కావాలి. మనిషి విశ్వాసము కాక కేవలం క్రియల ద్వారా దేవుని సంతోషపరుద్దాం అనుకుంటాడు, కానీ అది సాధ్యము కాదు. అందుచేత దేవుని వాక్యం హెబేలు గురించి మాట్లాడుతూ, అతడు మృతి పొందియు మాటలాడుచున్నాడు. అతడు మృతి పొందియు మాటలాడుచున్నాడు. దేని ద్వారా? విశ్వాసము ద్వారా. విశ్వాసము మాట్లాడుతుంది, అయితే ఆ మాటలకు క్రియలు జతపరచబడతాయి. వాస్తవానికి హెబేలు ఏమీ మాట్లాడలేదు, అతడు నోరు తెరిచి ఏమీ అడగలేదు, అతడు మాట్లాడిన మాటలు మనకు కనిపించవు. కానీ ప్రియులారా, దేవుని వాక్యం హెబేలును విశ్వాస విషయంలో మొట్టమొదటి వానిగా చూపిస్తూ, అతడు విశ్వాసము ద్వారా మాటలాడెను అని అనక మాటలాడుచున్నాడు అని చెబుతూ ఉంది దేవుని వాక్యం. విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడా? విశ్వాసము మొదటి తరమునకు మాత్రమే కాదు, విశ్వాసము చివరి తరమునకు కూడా అవసరమైంది. కాబట్టి మొదటి తరము మొదలుకొని చివరి తరము వరకు హెబేలు విశ్వాసము ద్వారా మాట్లాడుతూనే ఉంటాడు. అది విశ్వాసం యొక్క శక్తి. కనుక విశ్వాసం లేకుండా ఎవడు దేవునికి ఇష్టడై ఉండలేడు, అది అసాధ్యమైన సంగతి అని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చెబుతుంది కదా. గనుక విశ్వాసం యొక్క శక్తి చాలా గొప్పది. ఆ విశ్వాసం ఎప్పుడు మౌనంగా ఉండదు, విశ్వాసం ఒంటిగా ఉండదు, విశ్వాసం కేవలం మాటలతోనే సరిపుచ్చుకొనదు. విశ్వాసం అంటే తను తాను ప్రత్యక్షపరచుకుంటుంది, బయలుపరుచుకుంటుంది, క్రియలను జరిగిస్తుంది, క్రియల ద్వారానే తానంటే ఏమిటో ప్రపంచానికి తెలియజేస్తుంది విశ్వాసం. విశ్వాసమే గనక క్రియలు జరిగించకపోతే రక్షణ కూడా అనుమానమే. ఎందుకంటే అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా అనేటువంటిది ప్రశ్న. ఈ ప్రశ్న ఎటువంటి ప్రశ్న అంటే అందులోనే జవాబు ఉన్నటువంటి ప్రశ్న, ప్రశ్నలోనే జవాబు కలిగినటువంటి ప్రశ్న ఇది. అతన్ని రక్షింపగలదా అంటే రక్షింపలేదు అని అర్థం. సహోదరుడు ఎవడైనను, దిగంబరి అయినను, సహోదరుడు ఎవరైనను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు, ఇది యాకోబు పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. సహోదరులు అనబడిన వారు రెండు విధాలుగా సహోదరులు. ఈ యాకోబు పత్రికలో
యాకోబు తన పత్రికను ఎవరికి రాశారో వారిని సహోదరులారని సంబోధించాడు. ఏం చేతనంటే వారు శరీరమును బట్టి తన సహోదరుడు, ఆత్మను బట్టి కూడా తన సహోదరుడు. 12 గోత్రములకు చెదిరి ఉన్న వారికి శుభమని చెప్పి రాశాడు. కాబట్టి ఎవడైనాను సరే అవసరతలో ఉన్నాడు అంటే, నిజమైన అవసరతను కలిగి ఉన్నాడంటే మన సహోదరుడు. అట్టి సహోదరుడు సహోదరులను దిగంబరులై అనగా వస్త్రహీనులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు వారికి బట్టలు లేవు, భోజనం లేదు. వస్త్రహీనులు అదే సమయమునందు దరిద్రులైనటువంటి వారు, భోజనహీనులు లేవు. అట్టివారు ఒకవేళ ఉంటే మీలో ఎవడైనను శరీరమునకు కావలసినవి ఇయ్యక సమాధానంగా వెళ్ళండి, చలి కాచుకోండి, తృప్తి పొందండి అని చెప్పినట్ల ఏం ప్రయోజనం? విశ్వాసము విశ్వాసుల యొక్క అవసరతలను గుర్తించగలుగుతుంది. వారు మనల్ని అడగవలసిన అక్కరలేదు. అసలు విశ్వాసం అంటేనే అది గుర్తించగలుగుతుంది. ఇతరులు మనల్ని యాచించవలసిన అక్కర లేకుండా వారిని మనం గుర్తించగలం. కొన్నిసార్లు మోసపోవచ్చు, అది వేరు సంగతి, కానీ గుర్తించగలం. వారు వస్త్రహీనులని, వారు అన్నపానములు లేనివారని మనం గుర్తించడానికి సర్టిఫికేట్ ఏం అక్కర్లేదు. వారి జీవన వైఖరి విధానం మనకు తెలిసిపోతుంది కదా. అటువంటి సహోదరులను చేరదీయక, అవసరమునకు వారికి కావలసినవి ఇవ్వక, ఏ దేహమును కప్పుకొనవలెనో ఆ దేహమునకు కప్పుకొనదగిన వస్త్రాన్ని ఇవ్వక, ఏ దేహమునకు ఆనాటి భోజనం అవసరమో దాన్ని ఇవ్వక, ఎందుకంటే అది నీకు కలిగి ఉంది కాబట్టి ఇవ్వక, వారికి మాటలు చెబితే సరిపోతుందా? చలి కాచుకోండి, సంతృప్తిగా ఉండండి అని చెబితే సరిపోతుందా? దేవుని విశ్వాసం ఉంచండి అని చెబితే సరిపోతుందా? దేవ సహాయం చేయి అని ప్రార్థన చేస్తే సరిపోతుందా? సహాయము చేయగలిగిన సామర్థ్యమును దేవుడు నీకు ఇచ్చినప్పుడు మళ్ళీ సహాయం చేయమని దేవుని అడగటం ఏంటి? అలాగున్న సహాయం చేయడానికే కదా దేవుడు నీకు సామర్థ్యమునిచ్చింది. అట్టి వారిని ఆదుకొనడానికి కదా దేవుడు నీకు శక్తినిచ్చింది. చేయవలసిన పని చేయకుండా దేవా నువ్వు సహాయం చేయి అని ప్రార్థన చేస్తే ఉపయోగం ఏముంది? అది వేషధారణ కాదా? ఏమి ప్రయోజనం? నీకు విశ్వాసం ఉండి కూడా క్రియలు లేకపోతే ఏమి ప్రయోజనం? కాబట్టి ఒక మాటలో చెప్పాల్సి వస్తే కనుక విశ్వాసము స్వార్థపూరితమైనది కాదు. విశ్వాసము అన్నటువంటిది దైవ సంబంధమైనది. కాబట్టి ఎందుకంటే ఆ గొప్ప మాటను ఎప్పుడు మనం మర్చిపోకూడదు. విశ్వాసము కూడా ఆత్మ సంబంధమైన వరములలో చోటు చేసుకుంది అనే సంగతిని దేవుని వాక్యం చెబుతున్న విషయం చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మాట. కొరింథీయులకు పౌలు వ్రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక, పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 9వ వచనమునందు ఆత్మ వలననే మరి ఒకనికి విశ్వాసమును, ఆత్మ వలననే మరి ఒకనికి విశ్వాసమును, ఇది కృపావరం, దేవుడు అనుగ్రహించినటువంటిది, ఆత్మ దయచేయునటువంటిది. కాబట్టి విశ్వాసము దైవ సంబంధమైనది అయినప్పుడు అది కేవలము మాటలతో సరిపుచ్చదు. దైవ సంబంధమైనటువంటి ప్రేమను అది చూపించగలుగుతుంది అని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి శరీరమునకు అవసరమైనవి నీ సహోదరుడు లోపం కలిగి ఉండగా, అవి అవసరత కలిగి ఉండగా దాన్ని చూచి మౌనంగా ఉంటే ఎలాగూ? ఇది దైవగ్రంథం గుర్తు చేస్తున్నటువంటి విషయం. బట్టలు లేక, భోజనము లేక, ప్రాథమిక అవసరాలు తీరక, ఇది అక్కడ ఉన్నటువంటి విషయం.
మరి అలాగున ఉన్నారని కాదు, ప్రాథమిక అవసరాలు కూడా తీరక అంత లోపాన్ని కలిగి ఉంటే మాటలతో నువ్వెట్లా సరిపెట్టగలుగుతావు? అది దేవునికి సంబంధించింది కాదు కదా. 17వ వచనం, అలాగైతే విశ్వాసం క్రియలేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమగును. విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమగును. విశ్వాసం జంటగా ఉండాల్సినది అని ఈ వాక్యం చెబుతుంది. ఏమిటి జంట? విశ్వాసము మరియు క్రియలు, ఇది జంట. ఒకవేళ విశ్వాసమే గనుక లేకపోతే క్రియలు ఒంటిగా ఉండి మృతమవుతాయి. భక్తి జీవితం అంటే విశ్వాసము మరియు క్రియలు కలిగి ఉండుట. ప్రపంచంలో ఈ రెండు ఏకమైన వారు చాలా తక్కువగా ఉన్నారు. ఈ రెండు ఒంటిగా ఉన్నవారు మాత్రం అనేకులు ఉన్నారు. కొందరికి విశ్వాసం ఉంది అని చెప్పుకుంటున్నారు కానీ వారిలో క్రియలు కనిపించవు. కొందరిలో క్రియలు కనిపిస్తున్నాయి కానీ విశ్వాసం కనిపించదు. నిజమే, కొందరు చాలా సామాజిక సేవ చేస్తూ ఉన్నారు. రక్తాన్ని ఇస్తున్నవారు ఉన్నారు, ధనమును పంచేవాళ్ళు ఉన్నారు, వస్త్రాలు పంచేవాళ్ళు ఉన్నారు, ధాన్యమును పంచేవాళ్ళు ఉన్నారు, అనాథాశ్రమాలకు సహాయం చేసేవాళ్ళు ఉన్నారు, వృద్ధాశ్రమాలకు సహాయం చేసేవాళ్ళు ఉన్నారు. క్రియలు జరిగించే వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు కానీ వారిలో అనేకులకు విశ్వాసం లేదు. ఉపయోగం ఏముంది? ప్రపంచం ఆ క్రియలను మెచ్చుకుంటుంది. ప్రపంచానికి కావాల్సింది ఏమిటంటే నీ క్రియలు కావాలి. నీ జీవితంతో సంబంధం లేదు, అంటే నీ విశ్వాసంతో సంబంధం లేదు. ఈ ప్రపంచానికి కావాల్సింది నీ క్రియలు కావాలి. నువ్వు ప్రపంచానికి చేసే సేవ ప్రపంచానికి కావాలి. విశ్వాసంతో ప్రపంచానికి సంబంధం లేదు. నువ్వు ఎట్టివాడనే అయితేనేమి, నువ్వు పంచుతున్నది సక్రమార్జన అక్రమార్జన అయితేనేమి, ప్రపంచానికి దాంతో సంబంధం లేదు. గనుక ఈ రెండు కూడా కలిసినటువంటి వాళ్ళు చాలా తక్కువ. ఆ రెండు కలిసి బతకడం అనేటువంటివి ఈనాటి మనుషులకు సాధ్యం కావట్లేదు. అనేక మంది సమాజ సేవ చేసేటువంటి వాళ్ళు క్రియలు చేస్తున్నారు కానీ విశ్వాసం లేదు. విశ్వాసులైన వారు అనేక మంది ఉన్నారు కానీ క్రియలు లేవు. ఎందుకు క్రియలు లేవు అని అంటే క్రియలు జరిగించేటువంటి విశ్వాసం లేదు. అంతే కదా అక్కడ ఉన్నటువంటి విషయం. కాబట్టి క్రియలు లేని విశ్వాసం మృతమే, విశ్వాసం లేని క్రియలు మృతమే. ఎందుకంటే విశ్వాసం లేని క్రియలు మృతమైనప్పుడు క్రియలేని విశ్వాసం కూడా మృతమే. రెండు ఒకే లక్షణమును కలిగి ఉంటాయి. రెండింటికి ఒకే యోగ్యత, ఒకే తీర్పు కదా. గనుక విశ్వాసం ఉంది అంటే అది క్రియల ద్వారా బయలుపరచబడాలని దేవుని వాక్యం మనకు స్పష్టం చేస్తుంది. 17వ వచనం, అయితే ఒకడు నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలున్నవి. క్రియలు లేకుండా నీ విశ్వాసమును నాకు కనబరచుము. నేను నా క్రియల చేత నా విశ్వాసమును నీకు కనబరచును అని చెప్పును. రెండు వ్యర్థమే. నీకు విశ్వాసం ఉంది, నాకు క్రియలు ఉన్నాయి. నీకు విశ్వాసం ఉంది, నాకు క్రియలు ఉన్నాయి. అర్థం చేసుకుందాం ఈ మాట. కాబట్టి నీవు నీ క్రియలను నాకు కనబరచు, నేను నా విశ్వాసము నీకు కనబడుతును అని అంటున్నాడు. రెండు వ్యర్థమే. క్రియలు లేకపోతే విశ్వాసం వ్యర్థమే, విశ్వాసం అంటూ లేకపోతే క్రియలు కూడా వ్యర్థమే. మనుషులకు తమకు నచ్చిన భక్తి కావాలండి. దేవునికి ఇష్టమైన భక్తి కాదు కావాల్సింది, తమకు నచ్చిన భక్తి కావాలి. క్రియలు ఉన్నాయి. ఏమిటా క్రియలు అంటే పాపమును మానకుండా జరిగించే మంచి క్రియలు ఉన్నాయి. వాటిని వాళ్ళు నీతి క్రియలు అని అనుకుంటారు. పాపమును మానక నిజదేవుని యందు విశ్వాసం ఉంచక జరిగించేటువంటి క్రియలు ఉన్నాయి, కోకొల్లలు. అట్టి వారు పాత తరంలో చాలామంది కనిపిస్తారు. వారు తమకున్నటువంటి ఆస్తిని కూడా త్యాగం చేశారు. అంటే ఇలా గురించి చెప్పాలి,
కొందరు అక్కడక్కడ కనిపించినారు. మజ్జిగ అడిగితే ఏకంగా గేదెని అప్పగించేశారంట. మంచిదే కదా. అంటే అంత త్యాగమూర్తులు ఉన్నప్పటికీ విశ్వాసం లేదు. కనుక రెండు నిష్ఫలమైనవి అనే సంగతి దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ప్రియులారా, తనకు విశ్వాసం ఉంది కాబట్టి తన విశ్వాసాన్ని క్రియల ద్వారా రుజువు చేశారు చాలామంది. అవి విశ్వాస సంబంధమైన క్రియలు, విశ్వాసము మరియు క్రియలు కలిసి ఉన్నటువంటి క్రియలు. నాకు విశ్వాసం ఉంది, నీకు క్రియలు ఉన్నాయి కాబట్టి నా విశ్వాసాన్ని నేను కనబరుస్తాను, నా క్రియలను నేను కనబరుస్తాను. కాబట్టి విశ్వాసము లేకుండా క్రియలు, క్రియ లేకుండా విశ్వాసాన్ని కనబరుద్దాం అంటే కుదరదు. విశ్వాసము ప్లస్ క్రియలు =2 కాదు, 1. అదే మరి భక్తి జీవితం అంటే. విశ్వాసము మరియు క్రియలు 2 కాదు, 1. ఈ రెండు కూడా ఏకం. అందువలన ప్రియులారా, విశ్వాసము క్రియలు 2 కలిగి ఉండుట మనకు అవసరమనే సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. ఇలాగున నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. అదేంటంటే, నీకున్న విశ్వాసము క్రియల ద్వారా బయలుపరచు. నాకు క్రియలు చేయటానికి ధనము లేదే అని అనకు. ధనము మాత్రమే కాదు, క్రియ. ధనము కలిగిన క్రియలు ఉన్నాయి, ధనము లేని క్రియలు ఉన్నాయి. నీకంటూ విశ్వాసము ఉంటే ఆ విశ్వాసాన్ని మౌనంగా ఉంచకు, తప్పనిసరిగా దాన్ని ఆచరణలో పెట్టవలసిన అవసరత ఉంది. 19వ వచనం, దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు. అలాగ నమ్ముట మంచిదే. దయ్యములు నమ్మి వణుకుచున్నవి అని వ్రాయబడింది. దేవుడున్నాడు అని నమ్ముచున్నావు, మంచిదే. ఎవరు? విశ్వాసము మరియు క్రియలు లేనివారు. విశ్వాసమే కలిగిన వారు లేదా క్రియలు మాత్రమే కలిగిన వారు, ఏదో ఒకటి మాత్రమే కలిగిన వారు, 2 లేనటువంటి వారు ఏమంటున్నారు? దేవుడొక్కడే అని నువ్వు నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిదే. దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి. ఇక్కడ యాకోబు ఒక మంచి మాట రాశాడు. దయ్యాలైనా దేవునికి వణుకుతున్నాయట. దేవుడంటే దయ్యాలకు వణుకు. న్యాయంగా చెప్తాను, మనకు దేవుడంటే వణుకు లేదు, కానీ దయ్యాలంటే మాత్రం వణుకు. దయ్యాలకు దేవుడంటే వణుకు. మనం వాస్తవంగా దేవునికి భయపడం, కానీ దయ్యాలకైతే భయపడతాం. ఎంత విచారకరమైన సంగతి. ప్రియులారా, విశ్వాసం దేవుడు ఒక మనిషికి ఇచ్చేటువంటి విశ్వాసం, ఆత్మ వరమైనటువంటి విశ్వాసం. అది లేకపోతే క్రియలు నిష్ప్రయోజనం. విశ్వాసం ఉండి కూడా క్రియలు లేకపోతే విశ్వాసము నిష్ప్రయోజనం. మనము రెండిటిని కలిపి ప్రపంచానికి చూపించవలసిన వారం. ఇది కష్టమైన సంగతి, కానీ మనం చేయాల్సింది అదే. విశ్వాసమే, ఇంకంతకంటే మించి ఏం లేదు. అది క్రియరూపకమైతే అంతకంటే మించిన ఆనందం మరొకటి లేదు. ప్రభు కోరేది అదే కదా. భక్తులు తమ జీవితంలో దాన్ని చేసి చూపించగలిగినారు, దాన్ని నెరవేర్చగలిగినారు. అంతకంటే మించిన భాగ్యం ఏముందండి? దేవుడిచ్చిన ఒకే ఒక అవకాశం, మళ్ళీ రానటువంటి అవకాశం ఈ జీవితం. ఇందులో ఉండగానే ఆయనకి ఇష్టంగా మనం జీవిద్దాం. ఇంతకు విశ్వాసం ఏమిటి అని అనగా, దేవుని వాక్యం చెబుతుంది లేనివి ఉన్నాయి అనటానికి రుజువు అని. విశ్వాసము తన మనోనేత్రాలతో చూడగలుగుతుంది. ఆ విశ్వాసం ఎలాగో కలుగుతుంది? వినుట వలన. అది క్రీస్తును గుర్చిన మాట వలన. రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం రాయబడింది. వినుట వలన విశ్వాసం కలుగును. అది క్రీస్తును గుర్చిన మాట వలన. కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తును గుర్చి వింటూ ఉన్నావు. ఆయన నీ పాపం నిమిత్తమై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచెను అని.
ఈ మాట మీద విశ్వాసం ఉంచి ఉంటే ధన్యుడవు, ధన్యురాలు. లేకపోతే ఎప్పుడైనా సరే ప్రభువునకు జీవితాన్ని అప్పగించాలని మనవి చేస్తూ విశ్వాసం ఉంచాలని కోరుతూ ఉన్నాను. విశ్వసించిన తర్వాత క్రియలను కనబరచవలనని దేవుని వాక్యం చెబుతున్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. అలాగున జరిగించుటకు ప్రభువు మనకందరికీ సహాయం చేసి ఆయన మనల్ని దర్శించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధియు మిక్కిలి కనికరమును అత్యంత దయ జాలి కలిగిన పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధమైన మీ నామమునకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. 2024వ సంవత్సరం అంతయు కూడా మమ్మల్ని కరుణించి కాపాడినారు. మాకు కావలసిన ఆరోగ్యం ఇచ్చినారు, ఆహారం ఇచ్చినారు, మాకు కావలసిన అవసరతలని తీర్చినారు. మాలో కొందరు ఇరుకు ఇబ్బందులు శ్రమల గుండా ప్రయాణం చేసిన వారు ఉన్నారు. మా ప్రియ తండ్రి, మీరే వారు నడిపిస్తూ వచ్చారు. కొందరు నీళ్ళలో నడిచారు, మరికొందరు నిప్పుల్లో నడిచారు. అయినా మీరే తోడుగా ఉండి కనికరించి మరొక సంవత్సరాన్ని అనుగ్రహించారు. ఈ సంవత్సరంలో కావలసిన నెమ్మది, విశ్రాంతి, క్షేమం దయచేయమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి కొందరు గత సంవత్సరంలో తమ సొంత వారిని పోగొట్టుకున్న వారు ఉన్నారు. దయతో జ్ఞాపకం చేసుకుని వారిని ఆదరించమని మనవి చేస్తూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, సహాయం చేయండి. నూతన సంవత్సరంలో నిరీక్షణ కలిగి జీవించడానికి, విశేషించి మీ కొరకు బ్రతకడానికి కావలసిన కృపనిచ్చి బలపరచమని మా ప్రార్థన. మీ మాట వింటున్న వారందరినీ దర్శించండి. యాకోబు పత్రిక ధ్యానాలు మాకు ఆశీర్వాదకరంగా మలిచి మహిమను పొందండి. ఈ సంవత్సరం అంతా మీ దీవెన ఆశీర్వాదాన్ని మాకు అనుగ్రహించండి. మీ నామపేట చేతులు చాపిన వారిని దీవించి, ప్రార్థించిన వారిని ఆశీర్వదించి మహిమను పొందమని, ప్రతిఫలము దయచేదురని, ఆ కుటుంబాలన్నింటినీ దీవించమని యేసుక్రీస్తు నామపేట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.